ఏంటి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్? ఇవాళ చాలా విషయాల మీద అందరు చెప్పారు. బాలల హక్కుల గురించి పరిరక్షించాలా, బాలల హక్కుల గురించి పరిరక్షించాలా అని. 2011 సెన్సస్ ప్రకారం చూస్తే మన దేశంలో 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వాళ్ళు, లేబర్గా పనిచేస్తున్న వాళ్ళు 10.1 మిలియన్, అంటే దాదాపు కోటి లక్ష మంది మన దేశంలో బాలికలు 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వాళ్ళు ఇళ్లలో కానీ లేదా రైతు కూలీలుగా కానీ ఇతరత్ర పనులలో కానీ అనేక పనులలో ఉన్నట్టు వాళ్ళ బాల్యం ఛిద్రం అవుతున్న నేపథ్యంలో వీటిని బాలల హక్కుల్ని, బాలల జీవితాల్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వాలు అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే 2016లో చైల్డ్ లేబర్ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకొచ్చి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాలల హక్కుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. బాలల హక్కులను రక్షించడం అంటే అది కేవలం హక్కులు రక్షించడం అంటే వాళ్ళు 14 సంవత్సరాల లోపల వయసులో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి పని చేయకుండా ఆపడం మాత్రమే కాదు, వారి భవిష్యత్తును నిర్మించడం అవుతుంది. ఒక బాలిక భవిష్యత్తును నిర్మించినట్లయితే ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టినట్టు అవుతుంది. ఒక కుటుంబాన్ని నిలబెడితే ఈ సమాజం కూడా నిర్మాణం అవుతుంది. దాని అనుగుణంగా మనకి ఏదైతే లక్ష్యాన్ని మనకు పెట్టారో స్వర్ణాంధ్ర 2047, ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలను, లేదా వికసిత భారత్ 2047, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ను ముందు నిలబెట్టాలా అనే ఆలోచన ఏదైతే మన ముఖ్యమంత్రి గారు లేదా ప్రధానమంత్రి గారు చేస్తున్నారో దానికి బాలల భాగస్వామ్యం లేకుండా, బాలికల భాగస్వామ్యం లేకుండా జరగదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆ రకంగా బాలికల